28వ సర్గము వనవాసమునందలి కష్టములను గూర్చి శ్రీరాముడు సీతాదేవికి వివరించుట. సీతాదేవి పలుకులు ధర్మసమ్మతములే అని ఎరింగియు ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెపై గల ప్రేమ కారణముగా వనములలో సంభవించు ఇడుములను గూర్చి ఆలోచించుచు ఆమెను తన వెంట తీసుకొని వెళ్ళుటకు సిద్ధపడకుండెను. అంతటా ఆ ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపించుచున్న ఆమెను ఓదార్చుచు ఆమె వనవాస సంకల్పమును మార్చుటకై మరల ఆమెతో ఇట్లు పలుకసాగెను. ఓ సీతా, నీవు ఉత్తమవంశమున జన్మించితివి, ఎల్లప్పుడునూ ధర్మాచరణమునందే నిరతురాలవు. కనుక నీవు ఇచ్చటనేయుండి నీ ధర్మములను ఆచరించుచుండుము. తొందరపాటుతో గూడిన దుఃఖావేశపు ఆలోచనలకు తావియకుము. ఓ జానకీ, ఓ అబలా, నీ సుఖశాంతులకై నేను నుడువుచున్న నా మాటలను వినుము. నేను చెప్పినట్లు నడుచుకొనుము. వనములలో పెక్కు కష్టములు ఎదురగుచుండును, వాటిని గూర్చి చెప్పెదను గ్రహింపుము. ఓ సీతా, నా వెంట వనములకు రావలెనను ఈ సంకల్పమును విడిచిపెట్టుము. దుర్గమారణ్యములలోని జీవనము పెక్కు కష్టములతో గూడినది. ఇది అనుభవజ్జులమాట. నీ హితమును గోరియే ఈ మాటలను నీకు చెప్పుచుంటిని. వనజీవనమున ఎన్నడునూ సుఖము లభింపదు. నిరంతరము అది దుఃఖములకు నిలయము. పర్వతముల నుండి దూకుచుండునట్టి సెలయేళ్లహోరులును కొండగుహలలో నివసించుచుండెడి సింహగర్జనలును వినుటకు భయంకరముగా నుండి గుండెలను అవియజేయుచుండును. కనుక వనవాసము దుఃఖమయము. నిర్జనారణ్యములయందు స్వేచ్ఛగా విహరించుచు మత్తిల్లిన సింహములు, పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు మనలను జూచి చంపుటకై వచ్చి మీదబడుచుండును. కనుక సీత, వనములు దుఃఖభూయిష్టములు. అడవులలోని నదులన్నీను మొసళ్లతోనూ బురదలతోనూ నిండి దాటుటకు వీలులేకుండును. అంతేగాక అచటి మదపుటెనుగులు స్వేచ్ఛగా తిరుగాడుచు భయమును గొలుపుచుండును. అరణ్యములు కష్టములకు ఆలవాలములు. అడవులలో దారులకు అడ్డముగా తీగలు అల్లుకొనియుండును. త్రోవలలోని ముళ్ళు కాళ్లకు గ్రుచ్చుకొని బాధ కలిగించుచుండును. అడవికోళ్లు భయంకరముగా కూయుచుండును. దాహబాధ తీర్చుకొనుటకు అచట ఒక్కచుక్క నీరుగుడ దొరకదు. దారులన్నీను అడుగుపెట్టుటకు వీలులేకుండా ఉండును. కనుక వనవాసము దుఃఖములకు నెలవు. వనములేందు నివసించువారికి అచట పర్యంకములు ఉండవు. నేలమీదనే పరుండవలెను. హంసతూలికా తల్పములుండవు. పండిరాలిన ఆకులపైననే శయనింపవలెను. రాత్రులేందే విశ్రాంతికి అవకాశము దొరకును. కనుక వనజీవనము దుఃఖపూరితమైనది. అచట షడ్రోసోపేతమైన భోజన పదార్థములుండవు. చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే భుజించుచు రాత్రింబవళ్ళు నియమ జీవనమును మరియే ఇతర పదార్థములను ఆశింపక గడపవలెను. ఓ మిథిలారాజకుమారి, వనవాసమున యథాశక్తి ఉపవాసములతోడనే గడుపవలెను. శిరమున జటాభారమును వహింపవలెను. నారచీరెలనే ధరింపవలెను. ఇదియే అచటి జీవన విధానము. దేవతలను, పితృదేవతలను, ఆయా సమయములయందు విచ్చేసిన అతిథి దేవతలను యథావిధిగా నిత్యము పూజింపవలెను. ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 వేళలయందును నియమపూర్వకముగా స్నానాదులనచరించుచు నిష్ఠాజీవనమును కొనసాగింపవలెను. అందువలన వనవాసము క్లేశములతో నిండినది సుమా. ఓ అమాయకురాలా, స్వయముగా శ్రమపడి తీసుకొని వచ్చిన పువ్వులతో ఋషిప్రోక్తముగా విధివిధానముగా వేదిక యందు దైవారాధన చేయవలెను. బలివిధులను నడుపవలేను. ఓ మైథిలి, లభించిన ఫలాదులను మాత్రమే నియమపూర్వకముగా భుజించుచు వనవాసులు నిత్యము తృప్తితో మనుగడ సాగింపవలెను. అందువలన అరణ్య జీవితము దుఃఖకారకము. ఓ రాకుమారి, అచట వీచెడి పెనుగాలులకు తట్టుకొనుట అసాధ్యము. చిమ్మచికట్లతో గూడిన దీర్ఘములైన రాత్రులు భయావహములు. నిత్యము అచట ఆకలిబాధకు ఓర్చుకొనుట ఎంతేని కష్టము. ఇంత ఎందులకు? వనవాస జీవితము మిక్కిలి భయంకరమైనది, దుస్సహమైనది. ఓ భామిని, వివిధాకారములుగల పెక్కు విషపర్పములు బుసలు గొట్టుచు అచటి నేలపై అనుక్షణము తిరుగుచునేయుండును. ఇట్టి వాటికి తట్టుకొనుట ఎంతయు కష్టము. నదులను ఆశ్రయించి జీవించు మహాసర్సములు నదులవలె వంకరటింకరగా ప్రాకుచు దారులకు అడ్డముగా చేరి ప్రమాదకరములై యుండును. ఓ అబల,
వీటి సంగతి సరేసరి ఇంకను అచట సంచరించెడి మిడుతలు, తేళ్లు, మండ్రగబ్బలు, విషపు పురుగులు, అడవి ఈగలు, దోమలు మొదలగు వాటి బాధ చెప్పనలవిగానిది. వనవాసమున సర్వదా ఆ క్లేశములను భరించుట మిగుల కష్టము. అడవులలో ముండ్ల చెట్లు, మొనదేరిన దర్భలు, రెల్లుగడ్డి మొదలగు వాటి వలన కలుగు కష్టములకు అంతేయుండదు. అరణ్యములలో నివసించువారు పెక్కువిధములగు శారీరిక క్లేశములను, నానాప్రకారములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసియుండును. కనుక వనజీవనము మిక్కిలి దుర్భరము. క్రోధలోభములను పరిత్యజించి తపోనియమనిరతులై అచట జీవింపవలెను. అనుక్షణము భయంకర పరిస్థితులు ఎదురుగుచున్నను నిర్భయముగానుండవలెను. ఆలోచించిన కొలదియు వనవాసమున ఇంకను ఎన్నియో కష్టములే తోచుచున్నవి. కనుక ఓ మైథిలి, సుకుమారివైన నీకు దుర్భరమైన వనజీవనము ఏమాత్రమూ తగదు. అందువలన నీవు వనగమనాభిలాషను విడనాడుటయే మంచిది. మహాత్ముడైన శ్రీరాముడు తనను వనములకు తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడుటలేదు అను విషయమును సీతాదేవి గ్రహించెను. కాని ఆయన మాటలను ఆమోదింపక ఆమె కడుదుఖితయే ఆ రఘురామునితో ఇంకను ఇట్లు నుడివెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 28వ సర్గము సమాప్తము.